హలో అండి, నేను అరుణానందగిరి. చూడండి సూర్యోదయం. శుభ్రంగా ఏం కనిపిస్తలేదు కానీ కాయలు బాగానే కాస్తుంది. ఆంజనేయ స్వామి వారికి పంపించిన ఎవ్వరు ఇష్టం ఉంటే వాళ్ళు తెంపుకుంటూ ఉంటారు. ఒక పైన ఉంది చూడండి, కోకిల కావచ్చా, కుయ్యకపాయ కోకిల. చూడండి కోకిల మన చెట్టు మీదకి వచ్చి పండు తిని పోతుంది. అది పొద్దున మస్తు గుర్తుంది, అక్కడ చెట్టు మీద తింటుంది. ఇప్పుడే నైవేద్యం తిని పిట్ట కూడా వచ్చింది. ఇంకా ఇప్పుడైతే పూలు తీసుకెళ్ళి మరి పూజ చేసుకుందాం. పక్షులు చూడండి క్షణాలల్లో ఆడుకుంటూ ఉంటాయి. ఒక్కొక్కసారి 4-5 వస్తూ ఉంటాయి. ఇక మనం ఎప్పుడు ఇక్కడనే ఉండం కదా, వచ్చి ఇట్లా ఒకటిదొకటి గాలిలో ఇట్లా సర్కిల్ తిరుగుతూ ఉంటాయి. భలే ఆటలు ఆడతాయి పక్షులు. సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్థ సాధికే శరణ్య. ఇప్పుడు మన పూజ సంపూర్ణమైంది. నేను అరుణానందగిరి. ఇక ఈరోజు మరి మన బ్రేక్ఫాస్ట్ పోహా చేస్తున్నా. పూజ అయిపోయింది, సూర్యునికి అర్ఘ్యం ఇచ్చి వచ్చిన తర్వాత ఇక మళ్ళీ పోహా చేస్తున్నా. పొద్దున కొన్ని స్తోత్రాలు వింటున్నా కాబట్టి ప్రతిదీ శుద్ధేశుడు ఇచ్చేస్తలే నేను. ఆల్రెడీ దీంట్లో ఉప్పును పసుపు వేసినాం కాబట్టి ఇక అటుకులు ఇక్కడ కడిగి పెట్టిన అటుకులు నిమ్మకాయ రసం పిండుకొని తింటే మంచిగా ఉంటుంది. ఈ సమ్మర్ కాబట్టి నిమ్మరసం పిండుకుంటాం కదా అట్లా. ఒకప్పుడైతే అది నిమ్మకాయ షర్బతు చాలా తాగేటోళ్ళం. ఇప్పుడు అసలు ఎవరు తాగుతలేరు, ఎక్కువ కూల్ డ్రింక్స్ తాగుతుండ్రు కదా. కానీ మంచిగా ఉంటుంది నిమ్మకాయ షర్బతు రంజన్ల నీళ్ళతోటి. మళ్ళీ అది కూడా ఫ్రిడ్జ్ల నీళ్ళు కాకుండా రంజన్ల నీళ్ళతోటి చేస్తే చల్లగా అనిపిస్తాయి. ఫ్రిడ్జ్ల నీళ్ళు తాగేటప్పుడే చల్లగా ఉంటాయి, కడుపులో చల్లగా అనిపించేది. అదే రంజన్ల నీళ్ళు తాగితే చల్లగా అనిపిస్తుంది. ఒకప్పుడు ఎన్నో ఉండే. అసలు ఇన్స్టెంట్ అనే పద్ధతి ఎప్పుడు ఏర్పడ్డదో అన్నీ మన కళ్ళకు కనిపించి అంతే, కళ్ళకు కనిపించగానే మనం తృప్తి పడుతున్నాం, అయిపోతుంది అంతే. దాని రిజల్ట్ ఏంది అనేది మనకు అవసరం లేదన్నట్టుంది. పోహా ఒక్క నిమిషం మూత పెట్టి సర్వ్ చేసుకుందాం అంతే. ఇంకా ఈరోజు క్యారెట్ తురుము కూడా వేయలే. ఇంకా ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసినాం. ఇక టీ కూడా రెడీ అయింది, టీ తాగుదాం. మరి మళ్ళీ లంచ్ టైంలో కలుద్దాం వీలైతే. టమాటా వేస్తున్నా. ఇవి కొంచెం ఫ్రై అయితే మంచిగా ఉంటాయి. అయితే అల్లం పేస్ట్ ఎక్కువ వేయాలి. ఇందులో వేరే మసాలా వేయాలి నేను, ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తా అంతే. ఇక ఇట్లా అవుతుంది. ఇక రైస్ అయింది ఆల్రెడీ. ఇప్పుడే స్టవ్ బంద్ చేద్దాం. సింపుల్ కర్రీ, ఇక చల్ల ఉంటుంది. మామిడికాయ చట్నీ కొత్తది పెట్టిన తర్వాత నిమ్మకాయ చట్నీ ఉంది, చల్ల పెరుగు, ఇదొక కర్రీ అంతే. సింపుల్ లంచ్ అనుకోవచ్చు. నేను అరుణానందగిరి. ఇక ఇప్పుడు పుదీనా పచ్చడి చేస్తున్నా. అయితే పుదీనా చల్వ అంటారు. తర్వాత ఇక ఇప్పుడైతే నేను పుదీనా మన దగ్గర ఫ్రిడ్జ్లో బాగుంది, అది వేస్ట్ కావద్దనే ఉద్దేశంతో చేస్తున్నా. అట్లా జీలకర్ర, దీనిలో ధనియాలు కూడా వేసుకోవచ్చు, మెంతులు కూడా వేసుకుంటారు ఇష్టం ఉంటే. నేనైతే ఓన్లీ జీలకర్ర వేసిన. అయ్యో పచ్చిమిర్చి. ఇది అన్నంలోకి అయితే మంచిగా ఉంటుంది. మనం చపాతీకి దోశకు కూడా వాడుకోవచ్చు, దోశ ఇడ్లీకి. కాకపోతే ఇది కొంచెం గట్టిగా చేసుకుంటాం మనం, అన్నంల కోసం చేసుకున్నాం కాబట్టి గట్టిగా వేస్తాం. కారంగా భలే ఉంటుంది.
ఇక్కడ చూడండి కొన్ని మెంతులు వేసుకుంటున్నాం, మెంతులు కూడా వేసుకోవచ్చు. ఇక్కడ చూడండి పుదీనా అంతా కడిగి పెట్టిన, చింతపండు ఒక కడిగి నానబెట్టించిన ఇది వేయాలి. తర్వాత ఉప్పు వేసి మిక్సీ జార్లో వేసుకొని దింపడమే. అయితే వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు రెడీ ఉంచిన ఇక అంతే. ఇది ఇప్పుడు ఆల్రెడీ మనకు అన్నం కూర అయింది. ఇక పగల టైంలో చేస్తే ఇక అన్నంలో 2 బుక్కలు తినొచ్చని. అయితే ఇప్పుడు ఎండాకాలం కొంచెం చల్వ అంటారు పుదీనా. ఇక ఇప్పుడు మెంతులు కూడా ఫ్రై అయినాయి, మంచి స్మెల్ వస్తున్నాయి, అర్థమైంది. ఇప్పుడు పుదీనా వేసి, ఎక్కువ ఫ్రై కూడా అవసరం లేదు, పుదీనా 1 నిమిషం అట్లా వేయించుకుంటే సరిపోతుంది. ఎటన్నా టూర్ వెళ్ళేది ఉంటే అమ్మ పుదీనా పచ్చడి చేస్తుంది, ఎండుమిర్చితో చేస్తుంది. అదొక రకమైన టేస్ట్ ఉంటుంది, ఇదొక రకమైన టేస్ట్ ఉంటుంది. అయితే ఇక్కడ నువ్వులు ఫ్రై చేసుడు వేరే గిన్నెలో వేసి ఇంట్లో వేసుకుంటే బాగుంటుంది, లేకుంటే ఇంట్లో నూనెలు వేసి కూడా చేసుకోవచ్చు. నేను ఇప్పుడు మర్చిపోయినా నువ్వులు నూనెలు వేయడం. ఇప్పుడు వేరే గిన్నెలో ఫ్రై చేసి ఇంట్లో యాడ్ చేద్దాం. అంటే రెండు రకాల టేస్ట్ ఉంటాయి. వేరే దాంట్లో డ్రై రోస్ట్ చేసేస్తే ఒక రకమైన టేస్ట్ వస్తుంది, ఇదే నూనెలో వేసి చేస్తే ఒక రకమైన టేస్ట్ ఉంటుంది. పాతకాలంలో అయితే వేరే గిన్నెల డ్రై రోస్ట్ చేసి వేసేటోళ్ళు, అట్లనే వేద్దాం. ఇప్పుడు మన పుదీనా చల్లారింది, నువ్వులు కూడా చల్లారినాయి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుందాం. ఉప్పు వేసి ఇవన్నీ వేసి ఒకసారి దింపితే సరిపోతుంది, అంతే. పుదీనా, నువ్వులు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసిన. ఇప్పుడు ఉప్పు వేద్దాం. తర్వాత వెల్లుల్లిపాయలు వేసి ఒకసారి తింపుదాం. తింపిన తర్వాత చింతపండు మనకు కొంచెం లూజ్ కావాలనుకుంటే ఆ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కాలేస్తుంది. ఒకసారి దింపుదాం. ఇంకా చూడండి ఇట్లా నలిగింది. ఇప్పుడు మళ్ళీ చింతపండు వేద్దాం. చింతపండు వేసుకుందాం. ఇందులో వాటర్ కూడా మనం తాగే వాటర్ వేసి ఉంచిన. ఫస్ట్ అయితే చింతపండు కడిగి తర్వాత మంచి ఫిల్టర్ నీళ్ళు పోసి ఉంచిన. ఒక చెంచా అన్ని వాటర్ వేసుకుందాం, అంతే. ఒకసారి దింపితే సరిపోతుంది, అంతే. చూడండి మన పుదీనా పచ్చడి సూపర్గా రెడీ అయింది. ఇది బాగా పేస్ట్ లాగా ఉండద్దు, ఇట్లనే ఉండాలి. అయితే దీనిలో మనం మామూలుగా దోశకి, ఇడ్లీకి చట్నీ వేసుకున్నట్టు వేయాలంటే ఇంకా కొంచెం వాటర్ రెడీ చేస్తాం. లేకుంటే చింతపండు నానబెట్టిన వాటర్ ఉన్నాయి కదా, అవి కూడా వేసి చేసుకోవచ్చు. ఇది మనం అన్నంలోకి చేసినాం కాబట్టి ఇది ఇట్లనే ఉంటుంది. ఇష్టం ఉంటే పోపు వేసుకోవచ్చు, లేకుంటే లేదు. మంచి టేస్ట్ ఉన్నది. ఉప్పు, కారం అన్నీ కరెక్ట్ ఉన్నాయి. మనకు ఎప్పుడన్నా చిన్న చిట్కా, కారం ఎక్కువైందని అనుకుంటే దానిలో చింతపండు కొంచెం తక్కువ వేసినామని అర్థం. చింతపండు కరెక్ట్ ఉంటే కారం ఎక్కువ కాదు, మంచి ఘాటుగా వెల్లుల్లిపాయలు కూడా ఉన్నాయి కాబట్టి సూపర్ ఉంటుంది. ఆల్రెడీ వేడన్నం అయింది కదా, నేను ఫస్ట్ వేడన్నంతో ఒక 2 బుక్కలు తిన్న తర్వాత బాగుంటుంది. అయితే పెరుగులకు కూడా ఈ అంచుకి ఇది చట్నీ భలే ఉంటుంది, అట్లా కూడా నాకు ఇష్టం. ఇక మొత్తానికి షిఫ్ట్ చేసుకుందాం. ఇళ్ళకు వంటలు అయితే రెడీ అయినాయి. అన్నము, మామూలుగా మీల్ మేకర్ కర్రీ చేసిన కదా, టమాటా మీల్ మేకర్ కర్రీ, ఇది కూడా చాలా బాగుంటుంది. బీట్రూట్ లడ్డు, ఇగో పచ్చడి, పెరుగు. ఇప్పుడు ఒకటి చల్ల చేసి ఫ్రిడ్జ్లో పెడతా. ఇంకా మా వారు రాలేదు, వచ్చేసరికి అదొకటి కంప్లీట్ చేస్తే అయిపోతుంది.